హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ అండి. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో అందరికీ తెలుసు, బట్ మనం ఎలా చేస్తాం అనేది వీడియోలో చెప్తా. ఈరోజు నేను ఆ, చూస్తారు కదా, ఈరోజు సండే కదండి, అందుకే చికెన్ కర్రీ చేస్తాను. సరే, ఎలాగో చేస్తున్నా కదా, ఒక రెసిపీ చేద్దాం ఉద్దేశంతో వీడియో చేశాను. సో అందరూ బాగానే చేస్తారు, కానీ ఇంకా ఎలా చేస్తారని నేను ఒక 4-5 సార్లు చేశాను. ఫస్ట్ టైం మీకు చూపిద్దామని వీడియో చేశాను నేను ఇక్కడ. సో ఈ వీడియోలో ఎలా ఉందో మీరు చూసి చెప్పండి. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి వీడియో ఎలా ఉందన్నది. సో ఇక్కడైతే ఈరోజు సండే కాబట్టి నేనైతే ఇక చికెన్ రెసిపీ అయితే చేశాను. రకరకాలుగా చేస్తారు, బట్ నాకు వచ్చిన పద్ధతిలో నేనైతే చేశానండి ఈరోజు చికెన్ అనేది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను టేస్ట్ చేసి చెప్తున్నాను, తర్వాత మీకు చెప్తున్నాను. చాలా బాగుంది. మీకు ఇది నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అట్లాగే ఈ రెసిపీ కనుక ఎలా ఉంది మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మళ్ళీ నెక్స్ట్ రెసిపీ ఎప్పుడు నేను ఏం చేయాలని నేను అర్థం చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మనకు కావాల్సిందంటే ఫస్ట్ మనం చికెన్ తీసుకోవాలండి. బాగా మనం తెచ్చుకున్న చికెన్లో కొంచెం పసుపు, అట్లాగే కొంచెం పెరుగు వేసుకోవాలండి. పెరుగు ఎందుకు వేసుకోవాలంటే మనం క్లీన్ చేసుకోవాలి చికెన్ బాగా, దాంట్లో కొంచెం పెరుగు వేస్తే బాగా వాష్ అవుతుంది. అలాగే కొంచెం ఉప్పు, ఈ 3 వేసుకొని చికెన్ బాగా పిసికేసి కడిగేస్తే దాంట్లో ఉన్న ఆ బ్లడ్ అదంతా కూడా బయటకు పోతుంది. చాలా నీట్గా వస్తుంది, కడుక్కుంటే తెల్లగా వస్తుంది చికెన్ అంతా కూడా. సో చాలామంది చికెన్ కడగరండి, చాలా వేళ అలా కాకుండా మనం ఇలా కడుక్కుంటే, ఈ 3 వేసి కడుక్కుంటే ఏమవుతుంది, చికెన్ చాలా ఫ్రెష్గా మనకు వస్తుంది. సో ఇప్పుడు చూసారు కదా చికెన్ తెల్లగా ఉందో, అలా తర్వాత దాంట్లో 1 స్పూన్ పసుపు, అట్లాగే దాంట్లో ఒక 2.5 స్పూన్లు, 2.5 స్పూన్ల కారం, మనం తినేదాన్ని బట్టి కొంత కారం మళ్ళీ తర్వాత వేస్తాం, కొంచెం వేసుకుంటూ ఇప్పుడు మిగతా తర్వాత వేసుకోవచ్చు. అట్లే 1 స్పూన్ ఉప్పు, మీరు తినేదాన్ని బట్టి అండి, కొంచెం అట్లా వేసుకొని ఈ 3 కలిపేసి మ్యాగ్నేట్ చేసి పక్క పెట్టుకోవాలండి. మనం బాగా కలిపేసి పక్క పెట్టుకుంటే చికెన్ ఏమవుతుందంటే మనకి తొందరగా అది పట్టుకొని ఆ చికెన్ గ్రేవీ వస్తుంది, చాలా తినడానికి కూడా టేస్ట్ వస్తుంది. మనకి 3 కలిపి పక్క పెట్టుకుంటే మ్యాగ్నేట్ అవుతుందండి. సో ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసి, నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి దీనికి ఏంటంటే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2.5 ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు ఒకటి అయిందండి అంతే. సో దానికి ఒక 50 గ్రాముల అల్లం తీసుకున్నాను, ఒక చిన్న వెల్లుల్లిపాయ తీసుకున్నాను అంతేనండి. సో వెల్లుల్లిపాయలు పక్క పెట్టేసి మనం ఈ చిన్న ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలని మనం చిన్నగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా అంటే మనకు మ్యాక్సిమం ఎంత చిన్నగా కట్ చేసుకో అంత చిన్నగా కట్ చేసుకో, ఎందుకంటే ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది. సో ఉల్లిపాయ అనేది చాలా చిన్నగా కట్ చేసుకుని పక్క పెట్టుకుంటే మనకు అది త్వరగా రెసిపీ అవుతుంది. నేనైతే ఇక్కడ కేజీకి వచ్చేసి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, బట్ గ్రేవీ కావాలన్న వాళ్ళైతే ఇంకొక ఉల్లిపాయ ఎక్కువ తీసుకోవచ్చు అండి, 1-2 ఎక్కువ తీసుకోవచ్చు, ఎందుకంటే సుమారు 1/2 కేజీ పైన వేయచ్చు. బట్ మనకి సరిపోతుందని గ్రేవీ ఉద్దేశంతో నేనైతే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. దాన్ని కూడా చాలా చిన్నగా స్టఫ్ చేసుకుంటూ వస్తుంది, ఎందుకంటే ఎంత చిన్నగా చేస్తే మనకు అంత మంచిది, తొందరగా మనకు అది కుక్ అవుతుంది. అట్లాగే ఉల్లిపాయ దీన్ని పేస్ట్ కూడా చేసేసుకోవచ్చు. ఇట్లా ముక్క చేయడం ఇష్టం వాళ్ళు దాన్ని స్కిప్ చేసుకొని మిక్సీలో ఒకసారి అలా అన్నేస్తే మిక్సీ కూడా వేసి పట్టుకోవచ్చు. సో మీ పాసిబుల్ని బట్టి మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కానీ మిక్సీ చేసిన దానికంటే ఇట్లా ముక్కలు కట్ చేసేస్తేనే మనకు అది కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుందండి అది. ఎందుకంటే నేను ఒక 4 టైమ్స్ వరకు ఇప్పుడు ఉండాను కాబట్టి నాకు ఐడియా ఉంది కొంత అది దానికంటే ఇలా మన ముక్కల్లో చేసిన ఫ్రై చాలా బాగుంటుంది. సో ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా మీరు ముక్కలు కట్ చేసి పక్క పెట్టుకుంటే మనకి ఏంటంటే అది చాలా త్వరగా కుక్ అవుతుందండి అది. సో నేను ఒక 2 ఉల్లిపాయలు మనం కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిరకాయలు తీసుకున్నాం దీంట్లోకి. ఆ 2 పచ్చిమిరకాయలు కూడా ఇలా బారుగా చీలికలు చేసి పక్క పెట్టి, మనం 2 పచ్చిమిరకాయలు చదివితే కారం ఎక్కువ వేస్తున్నాం కాబట్టి ఈ పచ్చిమిరకాయలతో పని లేదు మనకి గట్టిగా. సో మనమైతే 2 తీసుకున్నాం ఇప్పుడు. అట్లాగే ఇప్పుడు పొయ్యి మీద ఒక బాణలు పెట్టి, ఆ బాణల మీద ఒక 5-6 స్పూన్లు నూనె వేసాను, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి దీంట్లో. చికెన్కి మసాలాలకి ఎక్కువ ఆయిల్ పడుతుంది దీంట్లో. సో దాని తర్వాత 1 స్పూన్ పసుపు వేసామండి దీంట్లో. పసుపు వేసిన తర్వాత మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాం దాంట్లో. ఉల్లిపాయలు వేసేసి ఒక్కసారి మొత్తం తిప్పుకుంటే మనకి అదంతా కూడా ఒక్కసారి కలుస్తుందండి. అట్లా ఉల్లిపాయ వేసేసి ఒకసారి తిప్పాలి. ఇదంతా కూడా హైలో పెట్టుకోవచ్చు, మనం స్టార్టింగ్ కాబట్టి పోయి హైలో పెట్టుకుంటే కొంచెం త్వరగా కుక్ అవుతుంది మనకి. తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నాం కదండి అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ అది కొంచెం మనకు రోట్లో అక్కడ నేనైతే రోట్లో నూరుకుని పక్క పెట్టుకున్నాను, చిన్నగా రఫ్ పేస్ట్ చేసుకొని. సో త్వరగా అయిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు కుక్ కొంచెం అయి ఉంటుంది, ఆల్మోస్ట్ మీకు తెలుస్తుంది కదండి, కొంచెం అది గ్రేవీ అది మెత్తబడింది ఉల్లిపాయ అంతా కూడా. సో అట్లా 1-2 నిమిషాలు మనం తిప్పుకుంటూ ఉంటే అది కూర అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందాక వేసాం కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే మళ్ళీ 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేస్తామండి. అంతే చూసుకుని వేసుకోవడం అండి అంతా కూడా. మనకి తినేదాన్ని బట్టి కారం ఎక్కువ ఉన్నాడు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకుని తక్కువ వేసుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం ఫ్రై అయింది కదా, చాలా వరకు 3/4 ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం నూరు పెట్టుకుని అల్లం పేస్ట్ అది వేసేసి దీంట్లో ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. అల్లం పేస్ట్ ముందే వేస్తే ఏమవుతుందంటే ఉల్లిపాయ వేక్కోకుండా
అదంతా కూడా అడుగంటిపోతుంది. అల్లం వేసిన ఎమ్మటే మనకు కొంచెం అడుగున మూకుడు మాడిపోతుందండి. అంటే మనం ఏదైతే పాత్రలో చేస్తామో ఆ పాత్ర అడుగంటుతుంది. సో, అల్లం వేసినప్పటి నుంచి ఏంటంటే ఆపకుండా మనం తిప్పుకుంటూ ఉంటే మన కింద బాండీ అనేది మాడకుండా ఉంటది. సో, అట్లా ఒక 2 నిమిషాలు అల్లం పచ్చి వాసన పోయేదాకా మనం దాన్ని తిప్పుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే తిప్పడం ఆపేస్తామో కింద అడుగంటేస్తది. మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయింది కదా! మంచి బ్రౌన్ కలర్‌లో రావాలి ఆనియన్స్ అంతా కూడా. సో, బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అంతా కూడా తీసుకొని ఇప్పుడు వేగిన ఉల్లిపాయలు ఏసుకోవాలండి. సో, ఇదంతా కేజీ చికెన్ అండి ఈరోజు. కేజీ చికెన్ కాబట్టి ఒక పావు కేజీ కూడా లేదు. ఒక 2 ఉల్లిపాయలు ఏసాను. ఇంకా 2 ఏసుకోవచ్చు కానీ 2 ఏసాను సరిపోతుందని. తీపి వస్తదండి ఎక్కువ ఉల్లిపాయ అయితే. సో, మనం ఏంటంటే ఈ చికెన్ అంతా దానికి ఏసిన తర్వాత బండిలో ఏసిన తర్వాత ఒక్కసారి మొత్తం తిప్పుకొని మూత పెట్టుకోవాలండి అంతా. సో, అలా తిప్పేసుకోవాలి. మొత్తం తిప్పేసుకొని దీంట్లో వాటర్ ఏం పోయకూడదు ఇప్పుడు. ఎందుకంటే మన చికెన్ నుంచి వాటర్ వస్తుంది. దాన్ని ఒక్కసారి మొత్తం ఉల్లిపాయ పేస్ట్ దీనికి పట్టేటట్టుగా ఓ 2, 3 సార్లు అటు ఇటు తిప్పి కంప్లీట్‌గా అట్లా తిప్పుకొని దానిపైన మూత పెట్టేసి ఒక్కసారి హైలో నుంచి కొంచెం మీడియం మార్చుకోవాలండి. ఎందుకంటే అది హైలో ఉంది కదండీ! ఇప్పుడు కొంచెం మీడియం మార్చుకున్న తర్వాత చికెన్ చూసారా ఇప్పుడు ఆల్మోస్ట్ చికెన్ నుంచి వాటర్ బయటకు వస్తుంది కదండీ! ఆ చికెన్ ఉడుకుతూ ఉంది. మీకు ఈ ముక్క తెలిసిపోతుంది చూడండి. చికెన్ ఎప్పుడైతే దానిలో కొంచెం డ్రీప్ అవుతుందో నీసు వాసన రాకుండా ఉండదండి. ఎప్పుడు కూడా చికెన్ అనేది మనం ఆయిల్‌లో ఎంచుకుంటే ఇట్లా చికెన్ నీసు వాసన రాకుండా ఉంటది. ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా! దీంట్లో ఆయిల్ అంతా కూడా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఆల్మోస్ట్ ముక్క కుక్ అయిపోయింది. ఇంకా అవ్వాలండి. మనకి ఇంక అప్పుడే కాదు ముక్క అనేది ఇంకొంచెం వడబడే వరకు దాన్ని మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఎప్పుడే వాటర్ వేయకూడదు. మనం ఆల్మోస్ట్ వేయాల్సినవన్నీ వేసేసాం. ఉప్పు, కారం అన్నీ కూడా వేసేసాం కదండీ! సో, లాస్ట్‌లో చూసుకొని ఇంకొంచెం ఏమైనా పడితే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. ఒకసారి తిప్పుకొని అడుగంటుకోకుండా మ్యాక్సిమం కొంచెం సిమ్‌లో మార్చుకోవాలండి. సిమ్‌లో మార్చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాబట్టి చాలా వరకు. సిమ్‌లో మార్చేసుకొని మళ్ళీ అలా ఒకసారి తిప్పుతూ ఉంటే మనకు అడుగంటకుండా ఉంటది. సో, ముక్క అయితే ఉడికిపోయిందండి చాలా వరకు ఆల్మోస్ట్. ఇప్పుడు మీరు చూడండి ఉల్లిపాయ ఎక్కడ కూడా మీకు కనిపించట్లేదు. ఉల్లిపాయ ఎక్కడ కనిపించట్లా. సో, ఒక్కసారి మళ్ళీ అంతా అలా సరి చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాలు మనం ఉడికించుకోవాలండి అదంతా కూడా. మూత పెడతాం వల్ల ఏమవుతుందంటే ఆవిరి త్వరగా కుక్ అవుతుంది చాలా ఫాస్ట్‌గా. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా! ఆయిల్ అంతా తేలింది. అంటే మనకి ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిందండి. చికెన్ కుక్ అయింది. మీరు కలర్ కూడా చేంజ్ అయింది చూసారా? ఈ కలర్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే ఇలా కూడా తినేయొచ్చండి. చికెన్ కూర తినేవాళ్ళు ఇలా కూడా తినేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే చాలా బాగుంటది చికెన్ ఇలా తిన్నా కూడా. సో, గ్రేవీ కావాల్సినోళ్ళు గ్రేవీగా వండుకోవచ్చు. నేనైతే గ్రేవీగానే వండుతున్నా ఈరోజు. ఇప్పుడు మీ ముక్క చూపించారు. మొత్తం ఉడికిపోయిందండి ముక్క. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మెత్తగా ఉడికింది. సో, అడుగంటకుండా మనం ఒక్కసారి తిప్పుతూ ఉండాలి అడుగున. ఎందుకంటే ఫైనల్‌గా మనకి చికెన్ ఉడికేపాటికి కొంచెం అడుగంటుతా ఉంటది. సో, మనకు గ్రేవీ కావాలి కాబట్టి నేనైతే ఒక చిన్న గ్లాసు నీళ్ళు తీసుకున్నాను. నీళ్ళు పోసాను. ఏంటంటే ఉప్పు, కారాలన్నీ కూడా మన చికెన్ పట్టుకొని ఏమన్నా అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మొత్తం ముక్క పట్టుకొని కొంచెం గ్రేవీ వస్తది. అందుకని ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే పోసాను. వాటర్ పోసి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇదంతా కూడా. ఇప్పుడు చూసారు కదా! ఒక 5 నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా మనకి ముక్క పట్టి ఉడుకుతుంది. బుడగలు వస్తున్నాయంటే కూర ఉడికినట్టు అర్థం అండి అది. సో, నూనె పైకి తేలుతుంది. నూనె పైకి తేలితే మన కూర ఉడికినట్టే. ఇప్పుడేంటంటే గరం మసాలా ఒక స్పూనో, 2 స్పూన్లు మీరు తినేదాన్ని బట్టి నేనైతే 2 స్పూన్లు వేసానండి. ఎందుకంటే కొంచెం చికెన్, మటన్, ఫిష్ ఇలాంటి ఆటిల్లో నీసు కూరల్లో కొంచెం ఘాటు ఎక్కువే ఉండాలండి. ఘాటు ఎక్కువ ఉంటే కారం, ఉప్పు, మసాలాలు ఎక్కువ ఉంటేనే ఆ కూర టేస్ట్ వస్తది. సో, కాబట్టి నేను 2 స్పూన్లు వేసాను ఇక్కడ. మీకు నచ్చితే ఒక స్పూన్ వేసుకోండి లేకపోతే 2 స్పూన్లు వేసుకోండి. సో, ఇప్పుడు కూర అంతా దగ్గర పడిపోయింది. మనం గరం మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఏం అవసరం లేదు. లాస్ట్ దించే ముందు 1 నిమిషం, 2 నిమిషాల ముందు వేస్తే చాలండి గరం మసాలా. సో, ఈ గ్రేవీ కూడా ఉంది కదండీ! మనం పొయ్యి కట్టేసేలేదనుకో లాస్ట్‌కి వచ్చేసేపటికి ఏమవుతుందంటే ఈ గ్రేవీ అంతా కూడా మొత్తం ముక్క పట్టేసుకుంటది. ఇప్పుడే కట్టేసుకోవాలి స్టవ్ అంతా కూడా. మీరు చూడండి ఎక్కడ కూడా కొంచెం గ్రేవీ ఉంది. చాలా గ్రేవీ కొంచెం ఉంది. సో, సిమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇప్పుడే కదా మనం గరం మసాలా వేసాము. గరం మసాలా వేసిన తర్వాత 2 నిమిషాలు పట్టుకోవాలి కాబట్టి దాన్ని ఒక్కసారి అలా తిప్పుతూ ఉంటే అడుగంటకుండా ఉంటది. ఎందుకంటే గ్రేవీ తక్కువైపోయింది. ఇప్పుడు అడుగంటుద్ది. సో, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదండీ! ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం వండిన దాంట్లో ఉంటే ఆ వేడికి ఏమవుతుందంటే ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది మీకు. ఉన్న ఇది గ్రేవీ కూడా మొత్తం దగ్గరికి వచ్చేసి ముక్క ఒకటే మిగులుతుంది. సో, మనం ఎప్పుడే సర్వింగ్ బౌల్ తీసి సర్వింగ్ బౌల్ మార్చుకుంటే సర్వింగ్ బౌల్‌లోకి ఆ వేడికి ఏంటంటే అది ఆవిరైపోయకుండా ఉంటది. సో, నాకు తెలిసినంత వరకు నేనైతే వాళ్ళ చికెన్ వండాను. టేస్ట్‌గానైతే ఉంది. బట్ మీకు నచ్చుద్దో లేదో నాకైతే తెలీదు గానీ మీరు గనక ఈ వీడియో చివరి వరకు చూసుంటే గనక ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఎందుకంటే చికెన్ అనేది నేను ఎప్పుడు ఎక్కువ వండను మా ఇంట్లో. నాన్ వెజ్ చాలా తక్కువ అసలు. నూటికి ఒకసారి ఎప్పుడో ఫెస్టివల్స్ అప్పుడో లేదా వస్తే తప్పించి ఏం వండను. సో, వెజ్ ఎక్కువ వండుతారు కాబట్టి.
సో ఇది బాగుందంటే కనుక కామెంట్ చేసి లైక్ చేయండి. అట్లాగే మీ కామెంట్ రూపంలో తెలియజేస్తే బాగుంది. నెక్స్ట్ టైం ఇంకొక వీడియోని అప్లోడ్ చేసుకుంటాను చూస్తాను. దాని అనుసరించి ఇంకొక వీడియో నేను చేస్తాను మీకు నచ్చితే కనుక. ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్‌లో తీసుకున్నాను. వేడిగా మూత పెట్టకుండా పక్కన పెట్టేసుకోవాలి. మూత పెడితే ఆవిరి పట్టేస్తదండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.